హాయ్ ఫ్రెండ్స్ అందరికి, నేను మీ మహేష్. వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. లాస్ట్ వీడియో వచ్చేసి ఇక్కడ బార్గర్ దాటిన తర్వాత అయితే హోటల్ దగ్గర ఆపుకొని తినేసి ఇక్కడే కొద్దిసేపు అయితే పడుకుందాం అని చెప్పేసి పడుకున్నాం. ఇప్పుడు మనం ఒరిస్సా స్టేట్ దాటేసి అయితే ఆంధ్రాలోకి అయితే ఎంట్రీ అవ్వబోతున్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా గవర్నమెంట్ ఆఫ్ ఒరిస్సా, గుడ్ బై అని చెప్పేసి. నైట్ మొత్తం అయితే వీడియో తీయడానికి మనోడు అయితే పడుకున్నాడు, మస్తాన్ బ్రో. ఇప్పుడు ఆయన నెక్స్ట్ ట్రిప్ నుంచి ఇక మనతో పాటు రాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మనతో పాటు అయితే రాజు రాబోతున్నాడు. అండ్ ఇంకో ట్రిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మనతో పాటు రాజు రాబోతున్నాడు. అక్కడి నుంచి అయితే మళ్ళీ మేము ఒక లాంగ్ ట్రిప్ అయితే ప్లాన్ చేయబోతున్నాం. లాంగ్ అంటే ఇంతవరకు నేను ఎప్పుడు వెళ్ళలే అంత లాంగ్. అది ఇప్పుడు నేను చెప్పను, ఎందుకంటే ఇప్పుడే చెప్తే అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు అనమాట. అందుకని చెప్పేసి నేను డైరెక్ట్ నెక్స్ట్ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ వీడియోలో పెడతాను, చూడండి. ఇప్పుడు మేము మార్నింగ్ అయితే ఇక్కడ టీ తాగుదామని చెప్పేసి ఆగినాం. మన బ్లాకీ గార్డ్ మొత్తం బండ్లో కూర్చొని ఆయనకి కాళ్ళు మొత్తం కట్టేసినట్టు అయిపోయినాయి. కొద్దిసేపు వాకింగ్ చేపియాలన్నమాట, డాగ్స్కి కొంచెం రిలీఫ్ అవుతాయి. అందుకని చెప్పేసి కొద్దిసేపు తిప్పిన బయట. చేస్తావా? పొద్దున్న లేస్తే నీది ఒక కథ అవుతుంది. చిన్న పూరం కన్నా ఎక్కువ అవుతుంది. తమ్ముడు ఉంటే కూడా ఇట్లా చేయండి. నైట్ మొత్తం మేము పార్వతీపురం, పాలకొండ, ఆమడాల వలస ఇవన్నీ విలేజెస్ అయితే దాటొచ్చినాం. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ వచ్చేసి రాజాం నుంచి వెళ్ళాలి. రాజాం, చీపురుపల్లి అట్లా వెళ్ళాలన్నమాట. మామూలుగా అయితే పార్వతీపురం నుంచి మనకి ఫ్లైఓవర్ నుంచి రైట్ తీసుకొని వెళ్తే బొబ్బిలి వస్తుంది. ఆ బొబ్బిలి నుంచి వెళ్ళాలి, కానీ అక్కడ రూట్ ఆఫ్ చేసి నైట్ ఇక్కడ నుంచి పంపించారు అనమాట. అందుకని చెప్పేసి ఈ రూట్లో వెళ్తున్నాం. ఇలా కూడా మనకి కొంచెం లాంగ్ అయిపోతుంది. అక్కడి నుంచి వెళ్తే ఒక 25-30 కిలోమీటర్స్ అయితే దగ్గర. ఇట్లా వెళ్తే 30 కిలోమీటర్స్ అట్లా ఎక్కువ వస్తుంది అనమాట. కానీ తప్పదు, అక్కడి నుంచి రూట్ బంద్ ఉందంటే ఇదే రూట్ మనకి ఆప్షన్. అందుకని చెప్పేసి ఇలా అయితే వెళ్తున్నాం. మార్నింగ్ 5:30-5 o'clock నుంచి చూస్తూనే ఉన్నాం. మొత్తం అన్ని ఎడ్ల బండ్లు అన్నీ వెళ్తున్నాయి అటు సైడు. మేము వచ్చేటప్పుడు చాలా ఎడ్ల బండ్లను అయితే ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చినాం. అక్కడి నుంచి కూడా వస్తున్నాయి. అక్కడి నుంచి వచ్చేయేమో ఇసుక వేసుకొని వస్తున్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళే అన్నీ ఎంటీ వెళ్తున్నాయి. అంటే ముందర ఏదో ఇసుక వాగు ఉన్నట్టుంది, ఆ వాగులో నుంచి ఇసుక తీసుకొస్తున్నట్టు. ఇక్కడ ఎడ్ల బండ్ల మీద ఇసుక తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఉంటుంది అనుకుంటా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బండ్లన్నీ అటు వెళ్తున్నాయి. అంటే అక్కడ ఇసుక తీసుకురావడం కోసం ఎంటీ బండ్లు ఇవన్నీ. దగ్గర ఒక 30-40 బండ్లకు పైననే ఎదురైనాయి మాకు వచ్చేటప్పుడు అయితే. ఇక్కడ ఈ అన్న వాళ్ళు కూడా పారలు ఈరలు వేసుకొని పోతున్నారు. ఈ పొద్దున్నే చాలామంది అయితే నిద్రపోయి వస్తుంటారు. లారీ వాళ్ళైనా బస్సు వాళ్ళైనా సరే నైట్ మొత్తం జర్నీ చేసి ఉంటారు కదా. పొద్దున్నే అనేది మబ్బు బాగా వస్తుంటుంది. 2:30 నుంచి మనకు 5 వరకు అయితే బాగా నిద్రపోతుంటారు. డ్రైవింగ్ చేసుకుంటేనే అట్లనే కళ్ళు మూసుకొని నిద్రపోతుంటారు. చాలా జాగ్రత్తగా వెళ్తుండాలి. ఆపోజిట్ వచ్చే వెహికల్స్కి అప్పర్ డిప్పర్స్ లైట్ వేయడం, లేకపోతే హార్న్ కొట్టడం లాంటివి చేస్తుండాలి. అక్కడి నుంచి వచ్చి బండ్లన్నీ ఇటు లోపల నుంచి వెళ్తున్నాయి. అంటే అక్కడి నుంచి వాగులోకి దారి ఉందన్నమాట ఎడ్ల బండ్లు వెళ్ళడానికి. అక్కడి నుంచి వెళ్తే డైరెక్ట్ వాగు లోపలికి వెళ్ళిపోతాం. ఇట్లా మనం వెళ్ళేదేమో రోడ్ నుంచి, కాబట్టి ఆ రోడ్ నుంచి వెళ్తే మనకు బ్రిడ్జ్ వస్తుంది అనమాట. ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళేటప్పుడు కనిపిస్తాయి అక్కడ ఇసుక ఎట్లా లోడ్ చేస్తారు అనేది మనం చూద్దాం. ఇక్కడ నుంచి బండ్లు చుట్టూ తిరుక్కుంటూ ఇటు రైట్ సైడ్ వచ్చినాయి. అంటే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి ఇక్కడ కింది నుంచి ఒడ్డు నుంచి రైట్ సైడ్ వచ్చినాయి అనమాట బండ్లు. అక్కడ లోడ్ చేస్తున్నారు, పారాలతో పాటు బండ్లు నింపుకొని వెళ్ళిపోతున్నారు.
ఇక్కడ ఈ ఎడ్ల బండ్లలో ఇసుక ఒక బండి 2 బండ్లు ఒక 10 బండ్లు అంటే ఏమో కానీ దగ్గర నేను చూసిన దగ్గర నుంచి 50-60 బండ్లకు పైగానే తీసుకెళ్తున్నారు ఇసుక. అంటే ఇంత ఇసుక ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఏమైనా కన్స్ట్రక్షన్ గిట్ట జరుగుతుందా ఏంది ముందల? ఇక్కడ ముందరికి వెళ్ళిన తర్వాత ఎవరైనా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ట్రాక్టర్లలో లారీ టిప్పర్లలో తీసుకెళ్ళవచ్చు కదా, ఇన్ని ఎడ్ల బండ్లలో తీసుకెళ్ళడానికి కారణం ఏంది అర్థం అవ్వట్లేదు. ఇగో బాబా ఎక్కడికి పోయేది? ఫ్యాక్టరీకా? ఫ్యాక్టరీ ఇసుక అంతా ఇక్కడ ఎక్కడో ఫ్యాక్టరీ కడుతున్నట్టు, ఆ ఫ్యాక్టరీ దగ్గర తీసుకుపోతున్నట్టు. అప్పటికే నేను అనుకుంటున్నా ఉన్నా ఇంత ఇసుక ఎక్కడ తీసుకెళ్తురు అబ్బా అని చెప్పేసి. అయ్యో ఏమైందే బాబాయ్, 2 బండ్లు ట్రబుల్ ఇచ్చినాయా? ఎడ్ల బండ్లు ఎడ్లు ఎక్కడ పోయినాయా? మరి పక్క గట్టేసిరుగా, చదువు పక్క గట్టేసిరుగా, ఓవర్లోడ్ వేసిరా ఏంది? ఎడ్ల బండికి కూడా ఓవర్లోడ్ ఎత్తావే 2 గిర్రల బండికి? సరే తీసేసుకొని పోనీ మనంగా. ఇటుకలు తయారు చేస్తున్నారు ఇక్కడ, ట్రాక్టర్తో మట్టి కలుపుతున్నారు. అలా దిగబడ్డట్టుంది. తొక్కుతూనే ఉండు. ఆ గిర్ర తిరుగుతుంది, అట్లనే దొక్కుతూనే ఉన్నాడు ఆ అన్న మాత్రం. ఈ ట్రాక్టర్కి మామూలుగా మన పొలాలు దున్నే ట్రాక్టర్లకు అయితే హాఫ్ వీల్స్ ఫుల్ వీల్స్ వేస్తే ముందర మాత్రం నార్మల్ టైర్లో ఉంటాయి రబ్బరి. కాకపోతే ఈ టైర్లు తీసేసి ఐరన్ వేసిర్రు. ముందర కూడా వెనకాల హాఫ్ వీల్స్ వేసినట్టే ముందర టైర్లు తీసేసి చిన్న వీల్స్ ఐరన్ చేసిర్రు. ఎందుకంటే మొత్తం మట్టి ఎప్పుడు అది కలుపుతూనే ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన దానికే వాడతారు ఇక, ఓన్లీ ఆ మట్టి కలపడం కోసం. అందుకని అట్లా పెట్టుకున్నట్టు. ఈ ట్రైలర్ అయితే ఇక మనకు సైడ్ అయితే ఇయ్యదు, అటు నుంచి వచ్చిన బండ్లు పోతూనే ఉంటాయి. ఈ బండి మనకు కొంచెం మన రోడ్ దిగి సైడ్ ఇస్తుందామంటే ఇయ్యదు. మనం టర్న్ కొడదాం సైడ్ కొడదాం అనే లోపే అటు నుంచి బైక్ అన్న వస్తుంది, ఆటో అన్న వస్తుంది, లారీ అన్న వస్తుంది అన్నట్టే ఆ నుంచి బైక్ వస్తుంది. ఇప్పుడు మనం సైడ్ కొట్టడానికి అయితే ఛాయిస్ ఉండదు. ఈ హెవీ ట్రక్ ట్రైలర్లు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. సింగిల్ రోడ్ల పైన, డబల్ రోడ్ ఉంటే వాళ్ళ రోడ్లో వాళ్ళు వెళ్తారు, మన రోడ్లో మనం వెళ్ళొచ్చు. ఈ సింగిల్ రోడ్లల్లో ఈ ఖరాబైన రోడ్లలో మాత్రం చాలా ఇబ్బంది. ఆ చిన్న వెళ్తుంటే, ఎందుకంటే ఆ హెవీ లోడ్ వేసుకొని అటు ఇటు కదిలినప్పుడు బండి అసలు మూమెంట్ అనేది సరిగా రాదనమాట. ట్రైలర్లు అనేవి అయితే చాలా స్లోగానే వెళ్తుంటాయి. ఇక్కడ రైట్ సైడ్ మొత్తం బండి దింపేసి స్పీడ్కి వెళ్ళి ఓవర్టేక్ చేద్దామంటేనేమో మన రైట్ సైడ్ కట్టనేమో ఇరిగిపోయింది హౌసింగ్ది. ఇప్పుడు ఆ కట్ట ఇరిగిపోయిందంటే మొత్తం ఇరగలే కానీ కొంచెం క్రాక్ వచ్చింది. అట్లనే వస్తున్నాం ఇక మన హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత చేయించుకుందామని చెప్పేసి. నేను ఒరిస్సాలో చూపించిన కదా, ఈ బండి ఏమో కొంచెం లెఫ్ట్కు దిగినా అయిపోతుండే, మేము వెళ్ళిపోదాము. మరీ స్లోగా వెళ్తుంది. అందుకని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళిపోయినాం అనుకో, మన స్పీడ్లో మనం వెళ్ళిపోతూ ఉండొచ్చు. అందుకని చెప్పేసి ఓవర్టేక్ చేద్దామంటే అస్సలు అయితే లేదు. ఇందాక నుంచి ట్రై చేస్తున్నా. ఈ బండి ఏమో మొక్కింత కూడా లెఫ్ట్కి అయితే దిగుతలేదు. అయ్యో ఇక్కడ ముందర ఇంకో బండి ట్రబుల్ ఇచ్చినట్టుంది కదా, ఎంత బాధపడాలో మామూలుగా ఉండదు ఇప్పుడు ఈ గోస అన్నకు మాత్రం. మొత్తం రైట్ సైడు లిఫ్ట్ టైర్ అయితే పగిలిపోయినట్టుంది, లిఫ్ట్ మొత్తం క్రాస్ అయిపోయింది. ఈ బండి వచ్చేసి ఛత్తీస్గఢ్ బండి కదా, సూపర్ ఉంది లుక్ మాత్రం. ఎక్కడ లేని బాధ ఉంటుంది ఈ రోడ్ల మీద ఆగిపోతాం మాత్రం బండ్లు, ఈ సింగిల్ రోడ్ల మీద. ఇప్పుడు మనం వచ్చేసి రాజాంలో ఉన్నాం. రాజాంలో ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి. మన వెనకాల నుంచి అయితే వచ్చేటప్పుడు అక్కడ బోర్డులు పెడతారనమాట, నో ఎంట్రీ బోర్డ్స్. ఇప్పుడు మార్నింగ్ టైం కాబట్టి మనకు నో ఎంట్రీ బోర్డ్స్ ఏం పెట్టలేదు, అందుకని చెప్పేసి ఇటు నుంచి వచ్చేసినాం. అన్నయ్య రాయగడ ఎట్లా పోవాలి అని అడుగుతున్నాడు. మనం వచ్చింది ఇప్పుడు అట్నుంచే, ముందర స్ట్రేట్కి వెళ్ళి మనం లెఫ్ట్ తీసుకొని వెళ్తే ఒకటే రోడ్డు చక్కగా. ఇక్కడ మార్కెట్ జరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ గల్లీలో నుంచి అటు స్ట్రేట్కి వెళ్ళినట్టయితే మీ ఇంత ముందుకు వచ్చి షుగర్ అన్లోడ్ చేసిన షాప్ వస్తుంది. అంటే అక్కడ మొత్తం హోల్సేల్ షాపులు ఉంటాయి, చాలా పెద్దవి. అక్కడ నుంచి అయితే వెహికల్స్ వెళ్ళడానికి ఉండదు, నో ఎంట్రీ పడిపోతుంది అనమాట. తర్వాత మామూలుగా పొద్దున్నే తీసుకెళ్ళి అన్లోడ్ చేపిస్తుంటారు. చీపురుపల్లి, రాజ్యం, ఇంకా కొత్త వలస 3 పాయింట్లలో అయితే అప్పుడు అన్లోడ్ చేయించాం. కర్ణాటక నుంచి షుగర్ లోడ్ తీసుకొచ్చినాం కదా, అప్పుడు ఇక్కడ నుంచే వచ్చాం, ఇక్కడ నుంచే వెళ్తున్నాం ఇప్పుడు. అందుకనే ఈ రూట్ అయితే నాకు తెలుసు, ఇంతకుముందుకు ఒకసారి వచ్చినా కాబట్టి. ఇక్కడ ముందర జెండా పెట్టి ఆపుతున్నారు కదా, అంటే వీళ్ళు మార్కెట్ చేసి కట్టుకోవడం కోసం ఆపుతారనమాట. మన మొక్కజొన్నలు కానీ, పల్లీలు కానీ, శనగలు కానీ, కందులు, బొబ్బర్లు ఇలాంటి రైతులకు సంబంధించినవి ఉంటాయి కదా, వాటికైతే మార్కెట్ చేసి అనేది ఉంటుంది అనమాట. అవి కట్టి వెళ్ళాలి మార్కెట్ చేస్తూ, దానికోసం ఆపిర్రు. ఇప్పుడు మనది తీసుకెళ్లేది వచ్చేసి
రైస్కు సంబంధించినవి, అంటే మన రైతుకు సంబంధించినదే ఉంటుంది అనమాట. కాకపోతే ఇవి బ్రోకెన్ రైస్ అనమాట. బ్రోకెన్ రైస్ అంటే మనకి కోళ్ళ ఫామ్కి సంబంధించిన వాటికి వెళ్తాయి. వీటికి మాత్రం మార్కెట్ చేసి కట్టాల్సిన పని అయితే లేదు. పేపర్లు అయితే చూసి చెక్ చేసి అయితే ఇచ్చేసారు, ఇంకా బయలుదేరాల్సిందే. ఇక్కడ ముందరికి వచ్చిన తర్వాత తాడు మొత్తం లూజ్ అయిపోయిందని చెప్పేసి తాడు అయితే మొత్తం టైట్ చేసినాం. తాడు లాగేటప్పుడు మాత్రం గ్లౌజెస్ వేసుకోవాలి, లేదంటే మాత్రం చేతులు మొత్తం కాయలు కాస్తాయి, రెడ్గా అయిపోతాయి. ఇప్పుడు మేము పట్ట కట్టేటప్పుడు తాడు గుంజేటప్పుడు ఈ వీడియోలు అయితే తీస్తలేదు, ఎందుకంటే మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి ఒకరు వీడియో తీస్తుంటే ఒకరే పట్ట కట్టుకోవడానికి రాదు కాబట్టి ఇద్దరం పట్ట కడతాం, అందుకని వీడియోస్ అయితే తీయట్లేదు. ఇక్కడ రోడ్డు చూడండి, మన రాజాం నుంచి చీపురుపల్లికి వెళ్ళే రోడ్లో మాత్రం సూపర్ ఉంది. రోడ్డు మాత్రం చీపురుపల్లి దాటిన తర్వాత మనం విజయనగరం నుంచి వెళ్తాం. ఇప్పుడు నేను మొత్తం అక్కడ వెళ్ళేటప్పుడు రూట్ మొత్తం చూపిస్తా. ఇప్పుడు చీపురుపల్లి విలేజ్ దాటేసి లాస్ట్ ఎండింగ్లో అయితే ఉన్నాం. ఇక్కడ ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అయితే ఉంది, ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాల అని చెప్పేసి చీపురుపల్లిలో. ఇప్పుడు చీపురుపల్లి దాటేసి విజయనగరం వెళ్తుంటే విజయనగరం చీపురుపల్లి మధ్యలో అయితే ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది. ఇక్కడ ఒక లారీ ఒక సూపర్ లగ్జరీ బస్సు అయితే రెండు గుద్దుకున్నాయి. అక్కడ పక్కన ఆపి ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, రెండు ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి, ముద్దు పెట్టుకున్నట్టే దగ్గరికి ఉత్కవైంది. ఇక్కడ తప్పంటే లారీదే, ఎందుకంటే ఇప్పుడు బస్సు కరెక్ట్ రూట్లోనే వస్తుంది, లారీ మాత్రం లెఫ్ట్లో వెళ్ళాలి కానీ రైట్లో ఉంది. అంటే ఇప్పుడు ఆపుకున్నారా తెలియదు, మరి లేకపోతే రైట్ సైడ్లో నిద్రపోయి వచ్చిందా తెలియదు, కానీ 100% అయితే లారీదే తప్పు, ఎందుకంటే రాంగ్ రూట్లో ఉన్నది కాబట్టి. ఈ బండి వచ్చేసి ఒరిస్సా బండి, అక్కడ రాయగఢ రోడ్లో నుంచి మేము వచ్చిన రోడ్లో నుంచే వచ్చింది అనుకుంటా. ఎంత నిద్రలు ఉన్నాడో మరి, పక్కన ఆపుకుండో తెలియదు, నిద్రలో వచ్చి గుద్దిండో తెలియదు. కానీ ఇప్పుడు బస్సు ఆయనకి ఇబ్బంది కదా, ఆ బస్సులో ఎంతమంది ఉండనో అందులో ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ వేరే బస్సులకు ఎక్కించి పంపించాలి, అంతా ఆగమాగం. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి విజయనగరం. ఇక్కడ మాత్రం చిన్న ఉంటుంది రోడ్డు, ఇక్కడ బాగుంటుంది లొకేషను. లెఫ్ట్ సైడ్లో మొత్తం రైల్వే ట్రాక్ ఉంటుంది, రైట్ సైడ్లో గుట్టలు, ఇంకా మొత్తం మనకు ఒక చిన్న చెరువులాగా ఉంటుంది. ఆ రోడ్డు కూడా కరెక్ట్ అటు సైడ్ ఇటు సైడు ఒక గోడలాగా కట్టి ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం కంటైనర్లు తీసుకెళ్తున్నారు, ఏ పోర్ట్ నుంచి వస్తుందో లేకపోతే పోర్టుకి వెళ్తుందో తెలియదు. సైడ్ అయితే ఒక బండి అయితే ట్రబుల్ ఇచ్చినట్టుంది, ఏమైందేమో మరి. చెట్టు కొమ్మలు పెడతారు ఇట్లా, బండి ఇట్లా ట్రబుల్ ఇచ్చినప్పుడు. ఇక్కడ రైట్ సైడ్ కూడా ఇంకో బండి కూడా ట్రబుల్ ఇచ్చింది. ఇప్పుడు డే టైం మొత్తం నడిపి నైట్ టైం మొత్తం నడిపి ఎండలు నడిపితే మాత్రం పక్కా ఏదో ఒక ప్రాబ్లం అయితే అవుతుంది, ఎందుకంటే ఎండకు బాగా హీట్ అయిపోతుంటాయి అన్నమాట బండ్లు. టైర్లు కూడా మొత్తం మెత్తగా అయిపోతాయి, బాగా వేడికి మొత్తం హీట్ అయిపోయి మెత్తగా తొందరగా అరిగిపోతాయి, పలిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మేము కూడా ఇక్కడ ఎక్కడన్నా పక్కకు నీడకు ఆపుకోవాలి, ఒక 2-3 గంటలు ఆపుకొని బయలుదేరాలి, ఎందుకంటే నాన్ స్టాప్ నడుపుతూనే ఉన్నాం కాబట్టి. మనం ఇప్పుడు అనకాపల్లి రోడ్లో ఉన్నాం, మళ్ళీ ఇక్కడ చెక్ పోస్ట్ వాళ్ళు ఆపుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మార్కెట్ కోసం ఆపుతారనమాట. ఇప్పుడు మనం వచ్చేసి రైసు, నేను ఆల్రెడీ ఇందాక చెప్పిన కదా, అవి బ్రోకెన్ రైసు, దానికైతే మార్కెట్ చేసి కట్టేది ఉండదు, పేపర్లు చూస్తారు మళ్ళీ మనకి ఇస్తారు, మనం వెళ్ళిపోవడమే ఇక అయిపోయింది. మనం అయితే ఇప్పుడు రాజమండ్రికి వెళ్ళాలి. రాజమండ్రి దగ్గర భీమడోల్ దగ్గర అయితే మన బండి అయితే అన్లోడ్ అవుతుంది. ఇప్పుడు మనం వెళ్ళేది అనకాపల్లికి వెళ్ళాలి. ఇప్పుడు ఫస్ట్ మనం పెందుర్తి, సబ్బవరం ఆ రోడ్లో వెళ్తాం అనమాట. కొంచెం అక్కడైతే రోడ్డు అనేది అయితే నార్మల్గా బాగుండదు, మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కాబట్టి హైవే మొత్తం ఫ్లైఓవర్స్ అవన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అప్పటి వరకు అయితే ఆ రోడ్లలో నుంచే వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఫస్ట్ టోల్ గేట్ అనమాట, ఈ టోల్ గేట్ దాటిన తర్వాత ఇంకో టోల్ గేట్ వస్తుంది. ఆ టోల్ గేట్ దాటిన తర్వాత మనకి సబ్బవరం, తర్వాత పెందుర్తి, తర్వాత అనకాపల్లి. అనకాపల్లి నుంచి మనం ఇక రాజమండ్రి రోడ్ ఒకటే రోడ్డు చక్కగా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాజమండ్రి నుంచి మన కొవ్వూరు టోల్ ప్లాజా అవన్నీ దాటేసి చక్కగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం అనకాపల్లి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ లెఫ్ట్ నుంచి వెళ్తే మాత్రం వైజాగ్ వస్తుంది. మనం ఇప్పుడు ఒకవేళ అక్కడి నుంచి వైజాగ్ నుంచి వస్తే మాత్రం ఈ రోడ్లో వచ్చి ఇట్లా రైట్ బండ్లు వెళ్తున్నాం కదా, అటు వెళ్ళే వాళ్ళం. మనం ఇప్పుడు సబ్బవరం ఆ రోడ్లో నుంచి వచ్చినాం కాబట్టి ఇక్కడ నుంచి వచ్చినాం అనమాట. అక్కడి నుంచి వైజాగ్ నుంచి వస్తే మాత్రం మనకు ఫుల్ ట్రాఫిక్ జామ్, అన్ని సిగ్నల్స్ ఉంటాయి, అందుకని చెప్పేసి లేట్ అవుతుందని ఇట్లా నుంచి వస్తారు చాలా మంది. అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే బండ్లు ఆపుతున్నారు, ఓన్లీ బైక్స్ మాత్రమే ఆపుతున్నారు, కార్లు ఆపట్లే, లారీలు ఆపట్లే. ఇక్కడ హెల్మెట్ లేని వాళ్ళు మాత్రం కంపల్సరీ ఆపుతున్నారు. లైసెన్స్ లేకున్నా పర్లేదు కానీ హెల్మెట్ లేకపోతే మాత్రం ఆపుతున్నారు. లైసెన్స్ లేకున్నా నడపాలి అని కాదు,
నేను చెప్తున్నా, వాళ్ళు హెల్మెట్ లేకపోతే మాత్రం కంపల్సరీ ఆపుతున్నారు. కొత్త బండ్లు ఉంటాయి కదా, రిజిస్ట్రేషన్ అయినా కానీ కొంతమంది నెంబర్లు వేసుకోరు. దానికోసం నెంబర్ ప్లేట్లు వేసుకోకుండా నడిపే వాళ్ళని అండ్ మన హెల్మెట్ లేని వాళ్ళని మాత్రం కంపల్సరీ ఆపుతారు. హెల్మెట్ లేకుండా నడపడం అనేది చాలా వరకు తప్పు. ఎందుకంటే మన బాడీలో మెయిన్ పార్ట్ వచ్చేసి హెడ్ కాబట్టి హెడ్కి ఏమాత్రం చిన్న ప్రాబ్లం అయినా కానీ మనం ఉండి కూడా వేస్ట్ అనమాట. అందుకని చెప్పేసి హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి ప్రతి ఒక్కరు. ఆఫ్టర్నూన్ మొత్తం ఎండకి ఎందుకు బండి నడపడం అని చెప్పేసి అక్కడే ఆపుకున్నాం అనకాపల్లి దాటిన తర్వాత. ఇప్పుడు వచ్చేసి నైట్ వరకు అయితే బెండపూడి ఆర్టీఓ చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ రూట్లన్నీ నేను చాలాసార్లు చూపించిన కాబట్టి ఇక్కడ మాత్రం వీడియోస్ అయితే ఏం తీను, డైరెక్ట్ మీ అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీస్తాను. అన్లోడింగ్ పాయింట్కి అయితే నైట్ వచ్చేసి ఇక్కడ బండి పెట్టుకొని పడుకున్నాం. పొద్దున్న లేవగానే మా బ్లాకీ గార్డ్ మాత్రం నా మీదనే ఉంటాడు. ఇక వీనితో ఒక పెద్ద గోల, వీనితో కొద్దిసేపు ఆడుకోవాలి మార్నింగ్ మొత్తం, లేదంటే మాత్రం నన్ను సతాయిస్తాడు. నేను పోతే అటు వస్తాడు. బండి మించి దూకిండు 2-3 సార్లు అయితే. నేను బండి దిగి వెళ్ళిపోతుంటే డోర్ పెట్టలే, బండి మించి దూకిండు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అయితే నేను వేరే బండి పైన అయితే లాంగ్ వెళ్ళబోతున్నాను. వేరే బండి అంటే ఇంత ముందుకు నేను నడిపిన బండి నందీశ్వరుడు. రాజుబ్రో రాబోతున్నాడు. రాజుబ్రో నేను కలిసి చాలా లాంగ్ ట్రిప్ అయితే వెళ్ళబోతున్నాము. ఓకే, బై బాయ్.